సో గైస్ ఈ రోజు మనము చాలా మంది యూట్యూబ్ లో చాలా కోర్సులు ఉన్నాయి. మీరు దేంట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే చాలా మంది పైథాన్ చెప్పండి అన్న, లేకపోతే టెస్టింగ్ గురించి అడిగారు, తర్వాత డేటా సైన్స్ గురించి అడిగారు, తర్వాత డెవాప్స్ గురించి అడిగారు, కొంతమంది మల్టీ క్లౌడ్ గురించి అడిగారు. సో డెఫినెట్లీ మనం వర్కౌట్ చేద్దాము. ఇప్పుడైతే ఈ వీడియోలో టెస్టింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. అండ్ ఇక్కడ ఏంటి అంటే చాలా క్లారిటీగా నేను కొన్ని ఇన్పుట్స్ ఇస్తాను. ఒక ఇన్స్టిట్యూట్ని నా వ్యూలో నేను అర్థం చేసుకొని ఒక అనాలిసిస్, ఒక ఇన్పుట్స్ని మీకు ఇస్తాను. దాన్ని బట్టి మీరు దాంట్లో జాయిన్ అవ్వాలా వద్దా అనేది మీరు డిసైడ్ అవ్వాలి. దానికంటే ముందు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే టెస్టింగ్ కోర్సు అంటున్నారు. ఓవరాల్గా టెస్టింగ్ కోర్సు ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చా, టెస్టింగ్ కోర్సు ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చా అనే ముందు మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే టెస్టింగ్ చాలా ఉన్నాయి. టెస్టింగ్ టూల్స్ ట్రైనింగ్ ఉంటుంది, సెలీనియం విత్ జావా ఉంటుంది, టాస్కో ఉంటుంది, పోస్ట్ మ్యాన్ ఉంటుంది, తర్వాత డేటాబేస్ టెస్టింగ్ ఉంటుంది, సేల్స్ ఫోర్స్ ఉంటుంది, మెగా టెస్టింగ్ ఉంటుంది, ఏపీఎం టెస్టింగ్ ఉంటుంది, ఇలా మాన్యువల్ టెస్టింగ్ ఉంటుంది. టెస్టింగ్లో కూడా ఇన్ని వేరియేషన్స్, మల్టిపుల్ కోర్సెస్ ఉన్నాయి, మల్టిపుల్ జాబ్ రోల్స్ అనేవి ఉన్నాయి అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు మీ ప్రొఫైల్కి ఏది సూట్ అవుతుందో ఇక్కడ చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళేటప్పుడు అంటే అందరికీ అంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలియకపోవచ్చు. డైరెక్ట్గా వెళ్ళి ఏమని అడుగుతారు, నాకు టెస్టింగ్ కోర్స్ ఉందా, నేను టెస్టింగ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నా, టెస్టింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది, నేను జాయిన్ అయిపోతా అనేది రాంగ్ క్వశ్చన్. డెఫినెట్లీ అప్పుడు యూట్యూబ్ కాదు, జనరలైజ్ చేసి కమెంట్ పాస్ చేస్తున్నా. కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయంటే పర్లేదు ఏదైతే కరెంట్ బ్యాచ్ ఉంటుందో దీంట్లో జాయిన్ అయిపో, ఇది బ్రహ్మాండంగా ఉంటుంది, జాయిన్ అయిపో అంటారు. అది మాన్యువల్ టెస్టింగో లేదా ఇంకోటి అనేది నాకు తెలియదు కాబట్టి ఓహో ఇది నేర్చుకుంటే మనకు జాబ్ వస్తుంది కావాలా, సో వాళ్ళు చెప్పారు కాబట్టి టెస్టింగ్లో అంటే ఇదే ఉంటుందేమో అని చెప్పి మనకి కొంతమంది తెలియక పాపం వాళ్ళు వచ్చి జాయిన్ అయిపోతూ ఉంటారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అది. మన ప్రొఫైల్కి తగ్గట్టు, మన బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టు సో ఇది సూట్ అవుతుందా, ప్రజెంట్ మార్కెట్లో ఏ టెస్టింగ్ టూల్ మీద ఎక్కువ కాల్స్ ఉన్నాయి, ఏ టెస్టింగ్ మాడ్యూల్ మీద మనకి కాల్స్ ఎక్కువ ఉన్నాయనే విషయం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ముందు డెసిషన్ తీసుకోవద్దు. అండ్ డెఫినెట్లీ నెక్స్ట్ టైం క్వశ్చన్ అడుగుతారంటే టెస్టింగ్లో ఏ మోడల్ బాగుందని చెప్పి డెఫినెట్లీ కమెంట్స్ వస్తాయి. డెఫినెట్లీ నేను వర్కౌట్ చేస్తాను. బట్ మీకు టెస్టింగ్లో ఏ మాడ్యూల్ అనేది ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం మీకు సూట్ అవుతుందా లేదా కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మాన్యువల్ టెస్టింగ్లో కాల్స్ లేకుండా ఉంటాయి అనుకుంటున్నారా? మాన్యువల్ టెస్టింగ్లో కాల్స్ ఉన్నాయి. అలాగని మాన్యువల్ టెస్టింగ్ ఫ్రెషర్గా లేకపోతే నాన్ ఐటీ నుంచి ఐటీకి వచ్చేవాడు, లేకపోతే కంప్లీట్లీ ఎవరైతే ఉన్నారో నాన్ టెక్నికల్ వాళ్ళు, లేకపోతే ఆల్రెడీ కెరీర్ గ్యాప్ ఉండి ఒక 10 సంవత్సరాల కెరీర్ గ్యాప్ ఉండి నేను ఇప్పుడు మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకుంటా అంటే జాబ్ వచ్చేస్తుందా? రాదు, 100% రాదు. సో సినారియో బట్టి వెళ్ళాలి మనం. సినారియో బట్టి ప్రజెంట్ కాల్స్ ఎన్ని ఉన్నాయి. అండ్ ఇంకోటి ఫ్రెషర్గా నేను టెస్టింగ్ నేర్చుకుని జాబ్ తెచ్చుకుంటా అంటే పాసిబిలిటీ ఉందంటారా? అస్సలు లేదు, అస్సలు లేదు. ఫ్రెషర్కి టెస్టింగ్లో జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా కష్టమైన పని, చాలా తక్కువ కాల్స్ ఉన్నాయి, ఇది రియాలిటీ. అండ్ టెస్టింగ్లో కాల్స్ ఉన్నాయి, 3+ వాళ్ళకి 4+ వాళ్ళకి ఉన్నాయి, కానీ ఫ్రెషర్కి అయితే లేవు, తక్కువ ఉన్నాయి. ఇదైతే మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అయితే నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్లో అసలు ఏమేమి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు టెస్టింగ్ విషయం చూసుకుంటే, ఎస్ దే ఆర్ ప్రొవైడింగ్ సెలీనియం విత్ టెస్టింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, జావా సెలీనియం టెస్టింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఏపీఐ టెస్టింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, తర్వాత వచ్చేసి టెస్టింగ్ టూల్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, తర్వాత మాన్యువల్ ఏపీఐ టెస్టింగ్, తర్వాత వచ్చేసి టాస్కో, ఇవన్నీ కూడా మల్టిపుల్ టెస్టింగ్ సంబంధించిన మాడ్యూల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే ఎస్ దే ఆర్ ప్రొవైడింగ్, దే హ్యావ్ మెన్షన్ వెరీ క్లియర్లీ. సో టాస్క్ అయితే 45 days అని చెప్పి, మాన్యువల్ అయితే 45 days అని, ఇంకా వేరే టెస్టింగ్ అయితే 30 days అని, ఇలా టెస్టింగ్ టూల్స్ అయితే 3 months అని, దే హ్యావ్ మెన్షన్ ఇట్ వెరీ క్లియర్లీ. అండ్ డెఫినెట్లీ మనం ప్రాపర్గా ఆలోచన చేసుకొని ప్లాన్ చేసుకోవచ్చు. కానీ మనం ప్లాన్ చేసుకునే ముందు కొన్ని క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ తెలుసుకోవాలి. వేటికి ఆన్సర్స్ తెలుసుకోవాలి అంటే బ్యాచ్ సైజ్ ఎంత, డౌట్స్ క్లియరెన్స్ ఉందా, మీరు ఏ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయినా కానీ అది కంపల్సరీ అడగాల్సిన ఒక పాయింట్ని నేను ఈరోజు మీకు అందిస్తున్నాను. అది మీ హక్కు అనే విషయం మర్చిపోవద్దు. తర్వాత రియల్ టైం ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా జనరల్గా అడుగుతూ ఉంటాం మనం. ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ఎన్ని జాబ్ ఇంటర్వ్యూస్ పెట్టిస్తారు, ఓకే. జాబ్ గ్యారంటీ అసలు ఏ ఇన్స్టిట్యూట్ని అడగద్దు, నేను 100% చెప్తాను. జాబ్ గ్యారంటీ అని అడగొద్దు, వదిలేసండి. జాబ్ గ్యారంటీ అని వదిలేసండి. ఎందుకంటే జాబ్ గ్యారంటీ అనేది ముందు మనం డైరెక్ట్ కోర్సులో జాయిన్ అయితే మనం కూడా డిజిటల్ మార్కెటింగ్ మీద ఒక పర్సన్ ఫ్రీలాన్సర్, సార్ నాకు ఇంతమంది కావాలి, 25 మంది నేను ట్రైన్ చేసుకొని ప్లేస్ చేసుకుంటాను, నాకు 100% వాళ్ళ ముందే నేను బేసిక్ ఇంటర్వ్యూ చేసే నేను వాళ్ళని తీసుకుంటాను, జాయిన్ అయితే ఇలా ఓకే. ఎందుకంటే అతను క్లియర్గా మెన్షన్ చేశాడు ఏం చేస్తాం, ప్రాసెస్ ఏంటి, ఏ కంపెనీస్లో ఎలా రిక్రూట్మెంట్ అనేది, ప్లేసెస్ ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయి, అతను మల్టిపుల్ ప్రాజెక్ట్స్లో వీళ్ళని ఫిల్ చేయడానికి అతను ప్లాన్ చేసుకుని, దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. ఓకే. ఇక్కడ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే రిఫండ్ పాలసీ అడగాలి. ఓకే, రిఫండ్ పాలసీ. ఇంకోటి ఏంటి అంటే ఆన్ టైంకి సిలబస్ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. జనరలైజ్ చేసి కమెంట్ పాస్ చేస్తున్నా. కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయి అంటే 3 నెలలు చేయాల్సిన కోర్సుని 4 నెలలు 5 నెలలు చేస్తాయి.
ఒకరోజు 2 నిమిషాల క్లాస్ తీసుకుంటారు, ఒకరోజు 10 నిమిషాల క్లాస్ తీసుకుంటారు. ఏమనంటే నాకు ఐపీఎస్ తెలుసు, నాకు ఐఎఫ్ఎస్ తెలుసు, లేకపోతే నాకు వాళ్ళని కలవడానికి వెళ్తున్నా, వీళ్ళని కలవడానికి వెళ్తున్నా అంటారు. ఓకే ఫైన్, 1 or 2 days ఈజ్ ఎవరైనా కానీ ఇరుకు ఇబ్బందులు ఉంటే దానికి ఎవరు కాదనరు. బట్ ఇది ప్రొలాంగ్ అవుతూ ఉంటేనే ప్రాబ్లం. ఎందుకంటే టైమ్ ఈజ్ వెరీ ప్రీషియస్ టు ఎవ్రీ ఆస్పిరెంట్. హైదరాబాద్లో ఒక ఇన్స్టిట్యూట్కి ఫీజు కట్టడంతో పాటు ప్రతి హాస్టల్లో పే చేయాల్సి ఉంటుంది, వాళ్ళ ఎక్స్పెన్సెస్ పెరుగుతూ ఉంటాయి, ఇంట్లో వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. సో ఇవన్నీ ఏంటి అంటే టైం ఎక్స్టెండ్ అయ్యే కొద్దీ వాళ్ళకి బర్డన్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆన్ టైంకి సిలబస్ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జనరల్గా మీరు వీక్యూబ్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. బట్ ఏంటి అంటే ఖచ్చితంగా వీక్యూబ్లోనే కాదు, ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా బ్యాచ్ సైజు, డౌట్స్ క్లియరెన్స్, రియల్ టైం ప్రాజెక్ట్స్ ఎన్ని ఇస్తారు, ఎన్ని ఇంటర్వ్యూస్ 100% ఆన్ పేపర్. 10 ఇంటర్వ్యూస్ పెట్టించగలుగుతారా, 5 ఇంటర్వ్యూస్ పెట్టించగలుగుతారా ఆన్ పేపర్ మీరు తీసుకోండి, తప్పేం లేదు. 5 ఇంటర్వ్యూస్ ఊరికే మాటలు చెప్పేసి 100% అవుతుంది 100% అవుతుంది అన్నట్లు కాకుండా జాబ్ ఓకే, జాబ్ గ్యారంటీ ఇస్తారు, జాబ్ ఇప్పిస్తా అంటున్నారు, నాకు ఆన్ పేపర్ జాబ్ గ్యారంటీ కదా, 5 ఇంటర్వ్యూస్ పెట్టిస్తానని చెప్పి మీరు మాట ఇవ్వండి, దానికి సంబంధించిన ఆన్ పేపర్ నాకు అగ్రిమెంట్ చేసేయండి, తప్పేం లేదు, అడగొచ్చు. ఒకవేళ 5 ఇంటర్వ్యూస్ పెట్టిపోతే నా డబ్బులు నాకు రిఫండ్ ఇచ్చేయాలి. ఓకే, రిఫండ్ పాలసీ కూడా మీరు అడగాలి ఖచ్చితంగా. ఇది ప్రతి ఒక్క యాస్పిరెంట్కి ఇది మినిమం బేసిక్ నీడ్. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. సో డెఫినెట్లీ ఉన్న మంచి ఇన్స్టిట్యూట్లో వీక్యూబ్ ఒకటి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కొన్ని క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ తెలుసుకొని అప్పుడు మీరు జాయిన్ అవ్వాలా వద్దనేది మీరు డిసైడ్ కండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.